నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ బీట్. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది గల్ఫ్ యుద్ధం. చావు దెబ్బ కొట్టిన ఇరాన్ తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికే అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామంటూనే వార్ కంటిన్యూ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం యావత్ ప్రపంచంపై పడుతోంది. అయితే అమెరికాకు యుద్ధ కష్టాలు తప్పడం లేదు. ఖజానా లేకున్నా కయ్యానికి కాలు దూవుతోంది ట్రంప్ గవర్నమెంట్. టెహ్రాన్పై చేస్తున్న యుద్ధానికి నిధులు సమకూర్చేందుకు అమెరికా రక్షణ శాఖ తంటాలు పడుతోంది. తమకు $20,000 కోట్ల అంటే 18.65 లక్షల కోట్ల పైగా నిధుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికన్ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆమోదించాలని వైట్ హౌస్ను కోరింది పెంటగాన్. వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలుగులోకి వచ్చిన వెంటనే తమదైన శైలిలో ఇరాన్ అధికారులు రియాక్ట్ అయ్యారు. పెరుగుతున్న ఖర్చులపై అమెరికాను ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ ఫస్ట్ ఎజెండా కోసం సొంత పౌరులపై ట్రంప్ భారం మోపుతున్నారని ఆరోపించారు. అమెరికా ఆఫీసర్లపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి విమర్శలు సంధించారు. ఇక మరోవైపు పశ్చిమాసియా యుద్ధంపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాల గురించి ఆ దేశ ప్రధాని టకాయిచి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం తీవ్రమైన భద్రతా పరిస్థితిని ఎదుర్కొంటోంది, గ్లోబల్ ఎకానమీ కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రపంచ శాంతి సాధించగల వ్యక్తి మీరు మాత్రమేనని ట్రంప్ను ప్రశంసించారు టకాయిచి. ఇక సర్ప్రైజ్ చేద్దామనే ఇరాన్పై యుద్ధం చేస్తున్న విషయాన్ని మిత్రదేశాలతో పంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్, జపాన్ ప్రధానమంత్రి టకాయిచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల గురించి ప్రశ్నించగా అనూహ్యంగా 1941లో జపాన్ చేసిన పర్ల్ హార్బర్ దాడిని ప్రస్తావించారు ట్రంప్. సర్ప్రైజ్ ఇవ్వడం జపాన్కు తెలిసినట్టుగా మరే ఇతర దేశానికి తెలియదన్నాడు. రైట్గా వాషింగ్టన్ రిపోర్ట్స్ ప్రకారం పెంటగాన్ $200 బిలియన్ సప్లిమెంట్ ఫండింగ్ కోసం వైట్ హౌస్ను రిక్వెస్ట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే సత్యం గారు, అమెరికా రక్షణ శాఖ $20,000 కోట్ల అదనపు నిధుల కోసము ఇలా కాంగ్రెస్ అభ్యర్థించింది అంటే ఈ యుద్ధాన్ని కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలోనే ఇంకా ఉంది. మరి ఓ వైపేమో యుద్ధాన్ని ముగించేటువంటి టైం వచ్చింది, మా లక్ష్యం నెరవేరింది, ఫస్ట్ 2 డేస్లోనే మేము అనుకున్న లక్ష్యాన్ని 50% కంటే ఎక్కువ డిస్ట్రాయ్ చేశాము అని చెప్తూనే మరి ఇప్పుడు ఎక్స్ట్రా ఫండింగ్ కోసము, సప్లిమెంట్ ఫండింగ్ కోసము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇదే యుద్ధం కనుక ఇంకా ఇలాగే కొనసాగితే అమెరికాపై ఆర్థిక భారం ఏ రకంగా ఉంటుంది? అమెరికా ప్రజలపై ఎంత ఎఫెక్ట్ పడుతుందంటారు? ఇంకా యుద్ధం కొనసాగటం అనేది ఇరాన్ గ్రేట్ మిస్. వాళ్ళు ప్రాణాలుండి పోరాడుతున్నారు. దరిదాపు 20 రోజుకు దగ్గర పడుతుంది. అందుకని అమెరికా ఒత్తిడికి గురవుతుంది ఆర్థికంగా. వాస్తవానికి 2 రోజుల ఫినిష్ అయింది, తర్వాత 2 రోజుల 50% ఫినిష్ అయిందంటారు. వారం రోజుల ముగుస్తుంది అనుకున్నాడు యుద్ధం, కానీ అది ప్రొలాంగ్ అవుతా వస్తుంది. ఇప్పుడు భూదళాలు కూడా దగ్గర చేరుకున్నాయి ఇరాన్ ఆక్రమిస్తాం అనేటువంటి ఉద్దేశంలో. కాబట్టి ఇప్పుడు అదనపు ఆయుధాలు కావాలి. కాబట్టి అదనపు ఉత్పత్తి చేయటానికి, యుద్ధం చేయటానికి 2 రకాల ఖర్చు అవసరం. అయితే అమెరికా ఇప్పటికే నిన్ననే ప్రకటించారు, అమెరికా జీడిపి $31 ట్రిలియన్ అయితే అప్పు $38 ట్రిలియన్ అని ప్రకటించారు నిన్న. అంటే 122% అప్పులు ఉన్నాయి. తర్వాత తన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ $700 బిలియన్. ఇప్పుడు $200 బిలియన్ ఇవ్వండి అని రిక్విజిషన్ పెట్టింది పెంటగాన్. అంటే $700 బిలియన్ ఉంటే $200 బిలియన్ ఇవ్వమని. ఇది అమెరికా మీద భారమే. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి ఆయుధాలు ఉత్పత్తి చేస్తే కొనేది ఎవరు? ఇంకోళ్ళకి అమ్మడానికి కాదు, యుద్ధంలో ఉపయోగించడానికి. కాబట్టి ఆ ఖర్చు అంతా అమెరికన్ ప్రజలు భరించాలి. అమెరికన్ ట్యాక్సులు ఖచ్చితంగా వసూలు చేస్తారు. కాబట్టి చివరికి ఇరాన్ ఎద్దేవా చేసినట్టుగా ఇజ్రాయెల్ కోసం అమెరికా పౌరుల మీద ఇవాళ ట్రంప్ భారం మోపుతున్నాడు. కాబట్టి ఇవాళ ఈ యుద్ధం కొనసాగింపు అనేది అన్ని దేశాలు అలసిపోయినాయి ఆర్థికంగా అలసిపోయి ఇది ఏదో విధంగా ముగింపు ఇస్తే బాగుండనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక జపాన్ విషయంలో మాట్లాడినప్పుడు ట్రంప్ మరొకసారి అహంకారం ప్రదర్శించాడు. సెకండ్ వరల్డ్ వార్లో అణుబాంబులు ప్రయోగిస్తుంటే ప్రయోగించిన వాడు కూడా, ఆ బాంబు వేసిన తను కూడా పశ్చాత్తాపం ప్రకటించాడు. అంత విధ్వంసం జరుగుద్దని నాకు ఐడియా లేదని. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినా
అటువంటిది మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం అహంకారపూరితంగా జపాన్కే బాగా తెలుసు అని సర్ప్రైజు జపాన్కే బాగా తెలుసు అని కామెంట్ చేయటం అనేది ఎంత దురహంకారమో చూడండి. అంటే సర్ప్రైజ్ అదేవిధంగా ఇవ్వాలనుకుంటున్నాము, అందుకే మిత్ర దేశాలతో షేర్ చేసుకోలేదు. అది అది యుద్ధం. ఆ, ఇరాన్ మీద దాడి మిత్ర దేశాలతో చెప్పలేదు. సర్ప్రైజ్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పలేదు. దాడి చేసినాక సర్ప్రైజ్ చేద్దామని చెప్పినామని అది. ఉమ్. ఇదేం జపాన్కు బాగా తెలుసు, ఎట్లా సర్ప్రైజ్ చేస్తామో ఇది సెటైరిక్ గా. అనటం అది అది సటారిక్ గా అహంకారపూరితంగా మాట్లాడాడు. కాబట్టి ఈ ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేస్తాడో ఏ దేశ అధ్యక్షునికి అర్థం కావట్లేదు. ఉమ్. కాబట్టి ఇవాళ యుద్ధాన్ని ఆటపాటగా తీసుకొని ఇవాళ ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతున్నాడు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక మాట చెప్పారు సార్, ఇజ్రాయెల్ ఎజెండా కోసము అమెరికా తన పౌరులపై భారం మోపుతోంది అని. అది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా బాగా చెప్పారని అనిపిస్తోంది. ఎందుకంటే అసలు యుద్ధం ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు అనేది అందరికీ $1 మిలియన్ క్వశ్చన్. అది అమెరికా ప్రయోజనం కొరకే. గల్ఫ్ మొత్తం చేతులు పెట్టుకోవాలి, ఆయిల్ రిజర్వ్స్ అని చేతులు పెట్టుకోవాలి. పరోక్షంగా ఆయిల్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్ ఫస్ట్ చైనా, నెక్స్ట్ ఇండియా, ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్, వీటన్నిటిని చేతులు పెట్టుకోవడం కోసమే ట్రంప్ ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయిల్ రిజర్వ్స్ కోసం యుద్ధం చేస్తుండని మొదటి నుంచి అంటున్నాం. రోజు రోజుకు అది రుజువు అవుతుంది. మొదట అణు బాంబు తయారు చేసే క్రమంలో ఉండరు, అందుకే దాడి చేస్తున్నాడు. అది అబద్ధం అని తేలిపోయింది. ఆ తర్వాత కొమేని చంపటమే లక్ష్యం అన్నాడు. అది మొదటి రోజే తీరిపోయింది. అగ్రనాయకులను చంపరు, అందరిని చంపారు, అది కూడా తీరిపోయింది. ప్రభుత్వం మారాలన్నాడు, మారలేదు. ఇప్పుడు ఇంకా దేనికోసం చేస్తుండు? ఆయన టార్గెట్లన్నీ అయిపోయినాయి. కాబట్టి ఆయిల్ రిజర్వ్స్ కోసమే చేస్తుండు. ఒక్క ఇరాన్నే కాదు, ఇరాన్ మీద దాడి మిగతా గల్ఫ్ దేశాలన్నీ షేక్ అయ్యేటట్టు చేస్తున్నాడు. ఎవరైనా గల్ఫ్ దేశం ఎదురు తిరిగితే ఇదే గతి పట్టుద్ది అనేటువంటి వార్నింగ్ సిగ్నల్ పంపుతుండు ఇరాన్ మీద దాడి చేసి. కాబట్టి ఇది ఇంకా హార్ముజ్ సంధిని విడుదల చేస్తున్నప్పుడు ఆడ ఒక పెద్ద ఘర్షణ జరిగే అవకాశం ఉంది. భూతల యుద్ధం చేస్తా అంటున్నాడు, అదొక పెద్ద ఘర్షణ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తర్వాత బంకర్ బాంబులు వేస్తున్నాడు. కాబట్టి ఇది మొత్తం కూడా దరిదాపు అమెరికాల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతా ఉంది. అంటే అసలు ఈ ఇరాన్ మీద యుద్ధం దాడి మొదలుపెట్టినప్పుడు ట్రంప్ ఏదైతే